హలో హాయ్ అండి. ఈరోజు మనం ఈపాస్ స్కాలర్షిప్ స్టేటస్ని ఏ విధంగా తెలుసుకుందాము అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడైతే మనం ముందుగా క్రోమ్ను ఓపెన్ చేసి ఇక్కడ తెలంగాణ ఈపాస్ అనేది టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే లింక్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లింక్ని క్లిక్ చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మీకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ అనేది కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు ఇక్కడ స్కాలర్షిప్ నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి అయితే దీన్ని చూసి ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు కింద గెట్ స్టేటస్ అనేది కనిపిస్తుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు ఈ విధంగా స్టేటస్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా స్కాలర్షిప్ స్టేటస్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు తీసుకొస్తాను.